సో వాళ్ళు టెక్వాండో బెల్ట్ టెస్ట్కి బయలుదేరుతున్నారు. మురారికి హర్షికి క్రెడిట్ టెస్ట్ ఉందన్నమాట. అండ్ మా వారికి అయితే బెల్ట్ టెస్ట్ ఉంది కదా నాన్న. ఏరా హర్షి, హాయ్. వచ్చింది, బయలుదేరి వెళ్తుంది ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్కి. ఓకే ఓకే, బాయ్ రా, బాయ్ బాయ్ బాయ్, జాగ్రత్త. అన్న బాయ్ రా, హ్యావ్ ఫన్. ఏం సో హర్షి వచ్చిందన్నమాట డామ్ నుంచి. అదిగోండి చూడండి. ఏరా హర్షి, హాయ్. వచ్చింది, బయలుదేరి వెళ్తుంది ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్కి. యా, ఎంజాయ్. హర్షి, ఏరా లెదర్ జాకెట్ కొత్తదా? యా, నాకు చెప్పలేదు. నువ్వు చెప్పావు అంతే. ఇన్ఫార్మ్ చేసింది. అమెజాన్లో ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ పెట్టుకుంటుంది. యా, లైట్ అయినా అన్న, ఇక్కడ లైట్ పైన. హర్షి, యా, థ్యాంక్స్. ఓకే బాయ్, హ్యావ్ ఫన్, ఎంజాయ్. ఫోన్ తీసుకున్నావా? మ్యూట్లో పెట్టుకోవద్దు ఫోను. జాగ్రత్త. బాయ్ నాన్న, టేక్ కేర్. స్నో మొత్తం కరిగిపోయిందండి. వెదరు పాస్ట్ 2 డేస్గా బాగుంది, కానీ మళ్ళీ ఈరోజు రేపు ఎల్లుండు మళ్ళీ చల్లగా ఉందన్నమాట. సూపర్ కోల్డ్ వెదరు. యాక్చువల్లీ స్నో ఫ్లరీస్ ఉంటాయి అని చెప్పారు, బట్ యా. బాయ్. సో ఇప్పుడు కాఫీ తాగుతున్నాను నేను. టైం 6:40 అయింది. సో అక్కడ ఫ్రెండ్స్తో అయితే కలుస్తూనే ఉంటుంది, కానీ ఇక్కడ సిన్సినాటీలో ఫ్రెండ్స్తో చాలా రోజులు అయింది హ్యాంగ్ అవుట్ అయ్యాము. క్రిస్మస్ అప్పుడు కూడా కుదరలేదు కదా, మేము బయట వెళ్ళాము అలాగా. సో అందుకని ఇవాళ ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్. ఇక్కడ మాల్ ఉందిలేండి దగ్గరలో, లిబర్టీ మాల్ అని. మోస్ట్లీ అక్కడికే వెళ్తారు అనుకుంటా. అది కాఫీ అయిపోయాక కాసేపు రిలాక్స్ అవ్వాలి. పని అయింది. పని అయిన తర్వాత స్నాక్స్ తిన్నామన్నమాట. కాస్కోన్లో తీసుకొచ్చాము గ్రీన్ చిల్లీ చికెన్ రోల్స్ అని. చూపిస్తాను ఉండండి మీకు. సో ఇందాక చెప్పాను కదా, ఇవే గ్రీన్ చిల్లీ చికెన్ రోల్స్ బాగున్నాయి ఇవి. సో ఇవి స్నాక్స్ లాగా తినేసాం, ఎక్సెప్ట్ మురారి అందరం తిన్నాం. ఏరా చిట్టోడు. మురారి సిక్కు, వాళ్ళ స్కూల్కి వెళ్ళలేదు. సివియర్ కాఫ్ ఉంది పాపము. ఏనాన్న, మ్యూసినెక్స్ ట్యాబ్లెట్స్తో పాటు అస్టమినోఫిన్ కూడా ఉంటుంది కదా, సో ఆ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాడు. కొంచెం ఫీవరిష్గా ఉంటే సరే అని వాళ్ళ స్కూల్కి వద్దనేసాము. వారి తప్ప మిగతా అందరం స్నాక్స్ తిని, నేను మా వారు కాఫీ, ఇంకా పిల్లలు చాక్లెట్ మిల్క్. హర్షి తాగదన్నమాట, కొంచెం వెగాన్ రూట్లో ఉంది, కొంచెం నాట్ కంప్లీట్లీ. రిలాక్స్ అయ్యాక కాసేపు, కాఫీ చల్లారిపోతుంది. రిలాక్స్ అయ్యాక ఇంకా వంట మొదలెట్టాలి. ఆమె వెళ్తూ చెప్పేసి వెళ్ళింది, హర్షి ఎగ్జాటిక్గా ఏం చేసుకోకండి, నేను మిస్ అవుతాను అని. కానీ ఆల్రెడీ నేను తాయింకి పెట్టేసాను, చూపిస్తాను నేను ఏం డిన్నర్ చేస్తున్నాను మీకు. ఫ్రోజన్ షింప్స్ ఉంటే వాటర్లో వేసి పెట్టామన్నమాట, కొంచెం వామ్ వాటర్లో. సో మెత్తబడతాయి కదా, లేకపోతే రాళ్ళు లాగున్నాయి. సో షింప్స్ ఫ్రై చేసి రసం పెడదామని. మురారికి కూడా బాగుంటుంది కదా, మిరియాల చారు పెడితే కాఫ్కి కూడా అని. సో అదన్నమాట సంగతి. సో వంట అయితే అయిపోయిందండి, తినడానికి కూర్చున్నాము. రసం పెట్టేశాను, మిరియాల రసం. మురారికి బాగుంటుంది కదా కాఫ్కి అని. అలాగే షింప్స్ ముద్దగా చేశాను అన్నమాట. కొంచెం క్యాజూనట్ పేస్ట్ వేస్ట్ చేశాను అన్నమాట, కాబట్టి ముద్దగా బాగా వచ్చిందండి. క్యాజూనట్ పేస్ట్ వేయడం వల్ల కొంచెం కారం ఎక్కువ వేయాల్సి వచ్చింది. మామూలుగా ఇప్పుడు మేము డ్రై వేపుడు చేసుకుంటాము, ఘీ రోస్ట్ అలాగా. ఇవాళ ఏంటంటే కొంచెం గ్రేవీగా చేసుకుందాము ముద్దగా అని అలా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకెప్పుడన్నా రెసిపీ షేర్ చేసుకుంటా. నేను చూసారు కదా, హర్షి నేను నైట్ వచ్చింది. ఇంకా నైట్ ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అని బయట డిన్నర్ చేసింది అనమాట. సో ఇంకా ఇవాళ పొద్దున టెక్వాండో బ్లాక్ బెల్ట్ టెస్ట్ ఉందన్నమాట.
సో, మా పిల్లలిద్దరికైతే వాళ్ళకి చిన్నప్పుడే బ్లాక్ బెల్ట్‌లు వచ్చేసాయి. కాకపోతే దీంట్లో కూడా సర్టెన్ లెవెల్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఇచ్చే బ్లాక్ బెల్ట్‌ని ఫస్ట్ డాన్ బ్లాక్ బెల్ట్ అంటారు. దాని తర్వాత సెకండ్ డాన్, దాని తర్వాత థర్డ్ డాన్, ఫోర్త్ డాన్ అలా పెరుగుతూ వెళ్తుందన్నమాట. ఐ థింక్ ఫిఫ్త్ డాన్ వచ్చిన తర్వాత వాళ్ళంతట వాళ్ళే క్లాస్ పెట్టుకొని టీచ్ చేయొచ్చు అనుకుంటా. ఐయామ్ నాట్ క్వైట్ ష్యూర్ అండి. మా ఆయన్ని అడగాలి దానికి. సో, అలాంటిది టెస్ట్ ఉందన్నమాట ఇవాళ. సో, ఇద్దరు థర్డ్ డాన్ బ్లాక్ బెల్ట్‌లో ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళకి క్రెడిట్ టెస్ట్ ఉంటది. అండ్ మా ఆయనకొచ్చి ఫోర్త్ డాన్ బ్లాక్ బెల్ట్‌కి బెల్ట్ టెస్ట్ ఉంటుంది ఇవాళ. అందుకని ఇంకా పొద్దున్న లేసి మధ్యాహ్నం 12కి అలా బయలుదేరుతారు. సో, వాళ్ళకి హెవీగా ఫుడ్ ఏం తీసుకోవడానికి ఇష్టపడరనమాట. ఎందుకంటే స్పారింగ్ ఉంటుంది కదండీ! ఫైటింగ్ అలాగా. సో, అందుకని బ్రంచ్ లాగా చేసి వెళ్ళిపోతాము. మళ్ళీ వచ్చేటప్పటికి 3, 4 అలా అయిపోతుంది. సో, అందుకని పొంగల్ చేద్దామని, దట్ టూ కీన్వా పొంగల్ చేద్దామని. సో, లెట్స్ స్టార్ట్. నేను ముందు కీన్వా ఎక్కువ యూజ్ చేసేదాన్ని కాదు. కానీ ఈ మధ్య వాడుతున్నాననమాట. ఎస్పెషల్లీ పొంగలి అలాంటి వెరైటీస్‌కి బావుంటది అని. యాక్చువల్లీ రైస్‌కి రీప్లేస్‌మెంట్‌గా కూడా ట్రై చేద్దామని ఇంకా ట్రై చేయలేదు. ఇంకా నెక్స్ట్ అదే. పొంగలైతే చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా బావుంటది. జస్ట్ బియ్యం బదులు కీన్వా రీప్లేస్ చేసేయడమే. యాడెడ్ అడ్వాంటేజ్ అంటే హై ప్రోటీన్ ఉంటది. ఫైబర్ కూడా. కాకపోతే కొంచెం లిక్విడ్‌గా బాగా వస్తుంది. అంటే హోటల్‌లో చేస్తారు చూడండి అలా వస్తుంది. మామూలుగా రైస్‌కి 1:2 రేషియో పెడతాను నేను. అది ఇంత ముద్దగా రాదు. కానీ కిన్వాతో మాత్రం బాగా మంచిగా జారుడుగా వస్తుంది. ఈ వింటర్‌కి ఎస్పెషల్లీ చాలా బాగా సూదింగ్‌గా వెళ్ళిపోతుంది. సో, హర్షి వచ్చినప్పుడు చేయడం ఇదే ఫస్ట్ అనమాట. తనకు కూడా చాలా బాగా నచ్చింది. మామూలుగా పొంగల్ అంటేనే హర్షి ఓహ్! నో అంటది. వాళ్ళ అమ్మమ్మకైతే బాగా తెలుసు హర్షి హేట్రెడ్ టువర్డ్స్ పొంగలు. చాలా మేము కిండల్ చేసుకునేవాళ్ళము. కానీ ఈ కీన్వా పొంగలి తనకు కూడా బాగా నచ్చింది. దాన్ని ఇంకా పీనట్ చట్నీతో పేరప్ చేశాను. పేరప్ ఏంటి నా బొంద ఏదో బ్లౌజ్ పేరప్ అన్నట్టు చెప్తున్నాను. సో, పొంగల్‌తో పాటు పీనట్ చట్నీ చేశానండి. మీరు ఎప్పుడు చేయకుండా అంటే ట్రై చేయండి. కీన్వాతో పొంగల్ మాత్రం సూపర్బ్‌గా ఉంటుంది. ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్స్. సో, వాళ్ళు all the best to Nano. ఎందుకు? He's the one who's full down testing. Me and Mira are just credit ఓ testing. క్రెడిట్ టెస్టింగ్ అంతేనా? ఓకే. ఓకే. నీకు ఫోర్త్ డానా చిన్న? Yeah. ఓకే. Yeah, so say good luck to him. గుడ్ లక్ చిన్న. Yeah, congratulations. సరే సరే మీరు కూడా బాగా చేయండిరా. Thanks. ఓకే. చాయిస్ లేదులే, బాగా చేయకపోతే ఆడ ఎదురుగా వేస్తారు. ఇంకా ఇంట్లో ఫార్మ్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తీసిన క్లిప్స్ అది రావా అలాగే పెట్టేస్తున్నా. And punch. Move and punch. One step. Step in. Oh, step it like this. Yes. Okay. Straight, body straight. Okay. Ah. So now I do this. Yeah. This. No, walk it. So it's like this. Okay. Kick, double punch. Okay. So it's like this. Yeah, other side. Yeah, kick, double punch. Right. Agree it again. Okay. Okay. Say the command. Say. Wait, can you show me again? It's not about front kick challenge, it was back kick. Ah. Hi. And then it's this. Yeah, and then I And do then you do this. that. And then I do front kick. This. Yeah. షీ కాలేజ్కి వెళ్ళడం వల్ల ఇక్కడ టెక్వాండో క్లాసెస్కి వెళ్ళట్లేదు కదా, మిస్ అవుతుంది. సో, అందువల్ల కొంచెం ప్రాక్టీస్ కూడా తగ్గుతుంది కదా. సో, కొన్ని ఫామ్స్లో అట్లా మురారి అట్లా హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట ప్రాక్టీస్ చేయడానికి. యాక్చువల్లీ బెల్ట్ టెస్ట్, క్రెడిట్ టెస్టింగ్ కూడా లాస్ట్ వీకెండ్ ఉండాలి. హర్షికి లాస్ట్ వీకెండ్ కుదరదని చెప్పి ఈ వీకెండ్కి పోస్ట్ పోన్ చేయించుకున్నాము.
ఇప్పుడు అనగానే మురారి సిక్ అయ్యాడు, అయినా కూడా వెళ్ళాల్సి వచ్చింది, వెరీ చాయిస్ లేక. సో వాళ్ళు టెక్వాండో బెల్ట్ టెస్ట్కి బయలుదేరుతున్నారు. మురారికి హర్షకి క్రెడిట్ టెస్ట్ ఉందన్నమాట, అండ్ మా వారికి అయితే బెల్ట్ టెస్ట్ ఉంది కదా నాన్న, అంతే కదా? యా ఓకే. అక్క ఇక్కడ హర్షి లేట్ అవుతుంది, ఫాస్ట్. నాన్న ఆల్రెడీ వెయిటింగ్, మురారి వెళ్తున్నాడు, లేట్ అయితే ఎట్లా? ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ. సి ఓకే, ఆల్ ద బెస్ట్. అబ్బా చలి ఉందబ్బా, మీరేం జాకెట్లు వేసుకోకుండానే వెళ్తున్నారు. సో స్పారింగ్కి కావాల్సిన ఫైటింగ్ గేర్ ఉంటాయి చూడండి, అవన్నీ ఇంకా ట్రంక్లో లోడ్ చేస్తూ ఉంది హర్షి. ఒక 20-25 మినిట్స్ అనమాట టెస్టింగ్ సెంటర్కి ఇక్కడి నుంచి. బాయ్ భద్రం. ఇంటి దగ్గర అరౌండ్ 12 కల్లా స్టార్ట్ అయ్యారు. A few hours later. అరౌండ్ 3కి అలా వచ్చారనమాట. సో అందుకనే వాళ్ళ కోసం స్నాక్స్ చేశాను, అరటికాయ బజ్జీలు. ఈ మిరపకాయ బజ్జీలు ఏంటి ఇలా వచ్చాయి అనుకోకండి, లాస్ట్లో పిండి లేదన్నమాట, అయిపోయింది. అయినా మిరపకాయ బజ్జీలు కావాలని మా వారంటే ఉండే పిండితోనే అడ్జస్ట్ చేసి వేసేసా, అందుకే చూడ్డానికి అలా ఉన్నాయి మిరపకాయ బజ్జీలు. బట్ అరటికాయ బజ్జీలు ఆల్రెడీ ఫినిష్ చేసేసారు పిల్లలు, కొన్ని ఉన్నాయి, అవే వీడియో క్లిప్ తీశాను అనమాట. మంచి ఫిల్టర్ కాఫీ కాంబినేషన్తో ఇంకా బజ్జీలు లాగిస్తూ మూవీ చూసాము, చాలా బాగుంది, తమిళ్ మూవీ. A few hours later. ఇంకా ఇక్కడైతే డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే రియలైజ్ అవుతున్నాను, ఏదో వాట్ వి ఈట్ ఇన్ ఏ డే లాగుంది. కాదులేండి, డిఐఎంఎల్ లాగే పెడతాను, ఎందుకంటే అన్నీ కవర్ చేశాం కదా, అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ మిగతా కూడా కవర్ చేశాం కాబట్టి ఒక డిఐఎంఎల్ లాగ్ లాగానే పెడతాను. సో ఇంతకీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే డిన్నర్కి పావ్ బాజీ తిందాము అని. హర్షి వచ్చింది కదండి, ఎదురు పానీపూరి అలా అన్న ఉంటుంది, లేకుండా అంటే ఇలాగా ఏదన్నా చాట్ లాగా చేసుకుంటాము. సో చాలా రోజులైంది పైగా మేము పావుబాజీ చేసి. అన్నులు ఈయన తీసుకొచ్చారనమాట లాస్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు. ఇంకా దానికి ఇంకా కూర చేస్తున్నాను. ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ వేసి కుక్కర్లో పెట్టేశాను అనమాట, క్యారెట్, పీస్ అండ్ పొటాటో. ఇంకా పక్కన ప్యారలల్గా బాణల్లో ఆనియన్స్ అలాగా వేపేసుకొని, తర్వాత గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి, మామూలు రొటీన్ అండి, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా పచ్చివాసన పోయాక టమాటాలు వేసి, సాల్ట్ అండ్ పసుపు వేసి ఇంకా బాగా మగ్గనివ్వాలన్నమాట. అయితే స్టీల్ బాణలు తీసుకున్నానండి, అందుకని మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను, అంటే మీడియం టు హై ఫ్లేమ్లో. సో మూత పెట్టుకొని కుక్ చేశాను అనమాట, తొందరగా మగ్గుతుందని. సో చూసేటప్పటికి కొంచెం మషిగా అయిపోయింది. సో ఈ స్టేజ్లోనే ఏంటంటే క్యాప్సికమ్ కట్ చేసుకున్నది యాడ్ చేశాను అనమాట. యాక్చువల్లీ కుక్కర్లో కూడా పెట్టేయచ్చు, కానీ మరీ పిసిపిస అయిపోతుంది కదండి క్యాప్సికము, అది కొంచెం క్రంచీగా ఉండాలి కదా, అందుకనే నేను తిరగమాతలో క్యాప్సికమ్ యాడ్ చేశాను. పైగా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా, కుక్కర్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు కదా. సో అది ఫస్ట్ పాయింట్ అనమాట. యాక్చువల్గా క్రంచీనెస్ కోసం అయితే కొంచెం లాస్ట్ దింపే ముందు యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ వేసి అది ఉడికే టైంలో కుక్కరు ఓపెన్ చేసుకొని, ఆల్రెడీ వెజ్జెస్ కుక్ అయిపోయినాయి కదండి, వీటిని బాగా మ్యాష్ చేసుకోవాలి. పావుబాజీకి కర్రీ ఆల్మోస్ట్ ప్యూరీ లాగా ఉంటుంది కదా, సో ఆ కన్సిస్టెన్సీ రావడానికి బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. నేను పొటాటో మ్యాషర్ ఉంది, మనం పప్పు గుత్తి కూడా వాడచ్చులేండి, కాకపోతే మ్యాషర్తో ఏంటంటే బాగా సరౌండింగ్స్ ఉండేది కూడా నీట్గా మ్యాష్ చేసేయచ్చు. పప్పు గుత్తి అయితే కార్నర్స్ మిస్ అయిపోతాం కదా, అందుకని నేను మ్యాషరే ప్రిఫర్ చేస్తాను ఇలాంటప్పుడు. వాళ్ళంటే ఈ స్టెప్లోనే కారం అడ్జస్ట్ చేసుకొని పావుబాజీ మసాలా కూడా యాడ్ చేసేసుకోవచ్చు, కానీ నేను కూరలో యాడ్ చేద్దామని యాడ్ చేయలేదు. సో ఈ మ్యాష్ చేసుకున్న బాయిల్డ్ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బాణాలకి యాడ్ చేసేసి బాగా ఒక క్విక్ మిక్స్ ఇచ్చేసుకొని, ఇంకా ఆ స్టేజ్లో ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే నా దగ్గర పావుబాజీ మసాలా ఉంది, ఎంటీఆర్ వాళ్ళది, ఎందుకంటే ఇవి మనం ఎక్కువ వాడం కదండి, అందుకే హోమ్ మేడ్ చేసుకోను అన్నమాట. లాంగ్ అగో అయితే చేశాను ఒకసారి, గుర్తుంది, కాకపోతే ఇప్పుడు ఇంకా ఎంటీఆర్ వాళ్ళదే వాడుతున్నాను. బాగానే ఉంటుంది, అది కొంచెం కారం కూడా బాగానే ఉంటుందండి, అందుకే చూసి అడ్జస్ట్ చేసుకోండి. మనం గ్రీన్ చిల్లీస్ వేసాము, కారం పొడి కూడా వేసాం కదా, ఈ పావుబాజీ మసాలాలో కూడా కారం ఉంటుంది, అందుకని కొంచెం
తక్కువ మిరప్పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మూత పెట్టకుండా అలాగే కుక్ చేసుకోవడమే అండి. మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు. నేనైతే వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదు. ఇంకా ఈ స్టేజ్లోనే కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను. మామూలుగా అయితే ఫుల్ లెంత్ బటర్లోనే చేస్తారంట ఇది. నేను అంత బటర్ ఎందుకులే అని చెప్పి ఫస్ట్ ఆయిల్తో స్టార్ట్ చేశాను. దాని తర్వాత లాస్ట్లో మాత్రం బటర్ యాడ్ చేశాను. ఇంకా ఈ స్టేజ్లో ప్యారలల్గా ఇంకా పెనం పెట్టేసుకొని ఈ బ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో పావ్స్ అవి వేడి చేసుకుంటున్నాము. టోస్ట్ చేసుకుంటున్నాము. ఈ టోస్టింగ్కి మాత్రం బటర్ యూజ్ చేసామన్నమాట. అప్పుడే బన్ను మంచి క్రిస్పీగా ఆల్సో మంచి కలర్ వస్తుంది బటర్తో టోస్ట్ చేస్తే. ఇంకా లాస్ట్లో ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఇంకా దింపేసే ముందు, యాక్చువల్లీ దింపేసే ముందే బన్నులు టోస్ట్ చేసుకోవడం మంచిది. ముందే టోస్ట్ చేసుకున్నాం అనుకోండి కొంచెం మెత్తబడిపోతుంది, క్రంచీగా ఉండదు అనమాట. అందుకే కర్రీ దింపే ఒక 5 నిమిషాల ముందు అలాగా స్టార్ట్ చేస్తామన్నమాట. పైగా పెద్ద పెను కదండి, ఎక్కువ బన్నులు కూడా కాల్చుకోవచ్చు. సో ఆల్ సెట్ అనమాట పావ్ బాజీ. ఇంకా మామూలుగా అయితే ఆనియన్ నిమ్మకాయ పెట్టుకొని తింటారు, ఎందుకంటే మనం పులుపు ఏం యాడ్ చేయలేదు కదండి కర్రీలో. సో నిమ్మకాయ పిండేసుకొని ఆనియన్ సైడ్ డిష్గా పెట్టుకొని తింటారు అనమాట. సో మేము ఆనియన్ పెట్టుకోలేదు, ఎందుకంటే నైట్ టైం కదా, ఇంకా నోరంతా స్మెల్ వచ్చేస్తుంది. బట్ లెమన్ మాత్రం స్క్వీజింగ్ చేసుకున్నాము, కొంచెం పులుపు ఉంటుంది కదా అని. బన్ను తుంచుకొని ఇంకా పావ్ బాజీ కర్రీ తింటుంటే అబ్బో అసలు ఈ చలికి బాగా టేస్టీగా వేడివేడిగా చాలా బాగా వచ్చింది కర్రీ కూడా. మీరు చెప్పండి, మీరు ఎప్పుడన్నా చేసుకున్నారా పావ్ బాజీ ఇలాగా? మురారీస్ కాఫీ చిన్న ఎలా ఉంది? మీరు రెగ్యులర్గా చేసుకుంటారా? మీకు కూడా పావ్ బాజీ నచ్చుతుందా? కామెంట్లో మెన్షన్ చేయండి. The next day. ఇంకా ఇది సండే మార్నింగ్ అనమాట. ఇంకా లేవంగానే స్నో పడడం స్టార్ట్ అయ్యింది. మాకు ఓకే, కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే బోస్టన్, న్యూయార్క్, న్యూజెర్సీలో అయితే 20 ఇంచెస్ దాకా స్నో ఉందంట ఫోర్కాస్ట్లో. అంటే మాకు లాస్ట్ మంత్ ఎలా ఉన్నిందండి ఘోరంగా స్నో స్టామ్స్. సో అలాగా వాళ్ళకి ఇప్పుడు ఉందంట. నాకు కూడా స్నో పడుతూనే ఉంది, ఇంక ఈ రోజు అంతా కూడా పడుతుందంట. సో ఇక్కడ మీరు చూస్తున్నదైతే హర్షి వాళ్ళ డామ్కి తిరిగి వెళ్ళిపోతుందండి సండే ఈవినింగ్ అలాగా. సో తన కోసం కర్రీస్ చేశాను. మీరు మన శివరాత్రి వ్లాగ్ చూసుంటారు కదా, ఆ సండే కూడా కర్రీస్ చేసి పంపించాను వేరే వాళ్ళు వెళ్తుంటే. ఇంక ఈ వీకెండ్ తను వచ్చింది కదా, సో రెగ్యులర్గా ఆమె ఫేవరెట్ కర్రీస్ చేశాను. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసుంటుంది హర్షికి నేను మామూలుగా ఏం పంపిస్తాను. ఆకుకూర పప్పు, సాంబారు, టమాటా పప్పు చేశాను, అలాగే పొటాటో ఫ్రై. ఈసారి ఎక్స్ట్రాగా కడాయి పనీర్ చేశాను అనమాట విత్ క్యాప్సికమ్ కూడా. దట్ తను ర్యాప్స్ లాగా చేసుకోవచ్చు కదండి. తను రోటీస్ మీద ఈ కడాయి పనీర్ ఏదైతే ఉందో అది పెట్టేసుకొని ఒక రోల్ లాగా చేసుకొని తినేసేయచ్చు కదా. సో క్యారీ చేసుకోవడం కూడా ఈజీ కదా తను కాలేజ్కి అని, లంచ్ బాక్స్కి అలాగా అని థాటు. బాయ్ రా, హ్యావ్ ఫన్. ఏం మీ సిబ్లింగ్స్ హగ్లేదా? Sure, I guess. Oh, okay, I guess he hates me. ఏరా యూ డోంట్ వాంట్ టు? Yeah, do you not? హీస్ థింకింగ్ ఎందుకు. ఓకే ఓకే హర్షి, బాయ్ నాన్న. Bye. బాయ్ రా బంగారు. Bye. బాయ్ రా. Bye. బాయ్ నాన్న, టేక్ కేర్. ఓకే పడుతుంది మాకు. అబ్బా జాగ్రత్త జాగ్రత్త మధ్యలో నాన్న. నువ్వు ఫ్రంటే కదరా కూర్చునేది. అబ్బా ఏం చల్లగుందిరా, చల్లగుంది బంగారు మళ్ళీ కదా. ఓకే ఓకే బాయ్ రా, బాయ్ బాయ్ బాయ్, జాగ్రత్త. ఏంటో వచ్చినట్టు కూడా ఉండదు. ఇంకా ఫ్రైడే ఈవినింగ్ వచ్చింది, నైట్ ఇంకా ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్. ఇంకా డిన్నర్ బయటే చేసేసారు వాళ్ళు. ఇంకా సాటర్డే వెల్ టెస్ట్ కోసం ఇంకా హాఫ్ డే ఇంకా ఇంట్లో లేదు కదా, ఇంకా సండే ఈవినింగ్ రిటర్న్ స్టార్ట్. బాయ్ హర్షి. ఓకే లెట్స్ గో నాన్న. సో వీళ్ళైతే బయలుదేరిపోయారు. ఇంకా స్నో ఇంకా స్లోగా పడుతూ ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ డేకి అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంది ఫోర్కాస్ట్లో. The next day.
ఇగో ఇలా ఉందండి పరిస్థితి. నెక్స్ట్ డే పొద్దునకి సో మురారి స్కూల్కి స్టార్ట్ అవుతున్నారు అనమాట. స్కూల్కి హాలిడే అయితే ఇవ్వలేదు, ఎందుకంటే అంత పెద్ద అమౌంట్లో ఏం పడలేదు కదా స్నో అని. బాయ్ బాయ్. కొంచెం ఎక్కువ పడినా లేకుండా అంటే స్లిప్పరీ కండిషన్స్ ఉన్న రోడ్లు క్లీన్ చేయకపోయినా, స్కూల్లో ఇంకా బస్సు కార్లు పార్కింగ్ లాట్లు క్లీన్ చేయకపోయినా హాలిడే ఇస్తారు. అలాంటివి ఏమీ లేకుండా అంటే ఎంత స్నో పడినా కూడా లీవ్ ఇవ్వరు అన్నమాట. ఫుల్లీ ఈ సీజన్కి ఇదే లాస్ట్ స్నో అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఈసారి ఎక్కువ స్నో స్టార్మ్స్ చూసామబ్బా. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ వింటర్ మాత్రం సివియర్గానే ఉంది మాకు. మీరున్న ప్లేస్లో ఎలా ఉంది వెదర్ కామెంట్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.